మనందరికీ తెలుసు. ఉగాది అనగానే ఉగాది సంబరాల్లో మనం విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఆనాడు శ్రీరామచంద్రుడు తాను రావణ సంహారం తర్వాత మళ్ళీ తిరిగి అయోధ్యకు రావడానికి సన్నాహాలు చేసినటువంటి రోజు అని గుర్తుపెట్టుకుంటాం. అందువల్లే రాముడికి ఉగాది నుండి రాముడి కళ్యాణం చేసేటువంటి నవమి వరకు మనం ఈ 9 రోజులు దేశమంతటా కూడా రామాయణ పారాయణాన్ని చేసేటువంటి క్రతువు అన్ని చోట్ల కనిపిస్తుంది. అన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక యుగపురుషుడు రాముడు. ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవడానికి, ఆయన పాటించినటువంటి వైనాన్ని మనుజుల్లో మానవుడిగా, మహోన్నతుడిగా, తాను నలుగురి పెద్దల యొక్క మాటను మీరనటువంటి వాడుగా, అతి ప్రియమైనటువంటి ఓ అన్నగా, అతి ముఖ్యమైనటువంటి కుమారుడిగా, ఒక రాజుగా, అన్ని వ్యవస్థల్లో ఆలోచన పరంపరగా కలిగినటువంటి బిడ్డగా ఎదిగినటువంటి రాముణ్ణి అందరము కూడా కొలవడానికి, ఆయన అంత గొప్పగా ఎదిగి ఉండడానికి కారకులైనటువంటి గురువులు, ఆయన అభ్యసించినటువంటి విద్యా విధానం, కన్న తల్లి పెంపకం, పెంచిన తల్లుల భావన, వీటన్నింటితో పాటు తన అన్నతమ్ములతో తాను మెలిగిన తీరు, ఇన్నింటి యొక్క భావాల్ని నేటి పిల్లలకు అందించడం కోసమైనా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు రాముడి కథనాన్ని అందరూ వినాలి. ఆ కళ్యాణం జరిగే తీరుని చూడాలి. ప్రతి ఒక్కరూ కూడా సీతమ్మ మా ఇంటి బిడ్డ అన్నప్పుడు ఇంటి యొక్క సంస్కృతి సంప్రదాయాలు, పెళ్ళి, ఆ పెళ్ళి తందులోని వేడుకలు అన్నీ ఇంటి వేడుకలుగా, ఇంటి కళ్యాణంగా దేవుడి కళ్యాణం చేస్తూ ఆనందపడేటువంటి ఈ సంస్కృతి, ఈ శోభ అన్ని చోట్ల అందాలి. వీటితో పాటు ముఖ్యమైన కార్యాలు కొన్ని చేస్తూ ఉంటాం. ఎక్కడ ఈ కళ్యాణ వేడుక జరుగుతుందో అక్కడ మనకు పంచేటువంటి ప్రసాదం ముఖ్యంగా లభించేది ఇటు పానకం, అటు వడపప్పు. ఈ రెండే ముఖ్యంగా ఉండడానికి శ్రీరామచంద్రుడి యొక్క పానకం ఈరోజు కూడా ఎక్కడ కళ్యాణం జరిగినా పానక బిందెలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కారణం ఆ తీయటి పానకంతో బంధుత్వాన్ని కలుపుకునేటువంటి తత్వంతో పాటు శ్రీరాముడు కళ్యాణం జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితికి అనుగుణంగా ఆరోగ్యంగా ఉండడానికి వీలుగా కల్పించినటువంటి ఒక అవకాశం. పానకాన్ని తాగి ఆరోగ్యంగా ఉండడం కోసం ఏర్పాటు చేసిన ఒక వెసులుబాటు. అలాగే వడపప్పు, ఇదే మనకు శ్రీరామనవమి రోజు, శ్రీరాముడి కళ్యాణం రోజు లభించేటువంటి ప్రసాదం. ఇది చలువ పదార్థంగా ఎండాకాలంలో ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా కనిపిస్తుంది. ఈ రెండు కూడా నిజంగా ఆనాటి పూర్వీకులందరూ మనకు ప్రసాదించిన ఓ గొప్ప ప్రసాదమే. ఇలా నలుగురికి ఉపయోగపడేటువంటి పనుల్ని ఇంకా కొన్ని చేయమని మన యొక్క సంస్కృతి చెప్పింది. అందుకే మనం చేసే వాటిలో ఎక్కడ చూసినా ఈ చలవ పందిళ్ళు వేయించి చలివేంద్రాలను ఏర్పాటు చేయించేటువంటి తతంగం కూడా మనకి రాముడి కళ్యాణపు ఉత్సవాల్లో కనిపించేటువంటి ఒక ముఖ్య ఘట్టమే. అంటే మనతో పాటు చుట్టూ ఉన్నటువంటి దాహార్తులు ఎవరున్నా సరే దారిన వారి దాహం తీర్చడం కూడా ఒక మానవ లక్షణం. మరి మానవుడిగా పుట్టి దేవుడిగా ఎదిగినటువంటి శ్రీరామచంద్రుడు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు. అందువల్లే పశుపక్షాదులని సమానంగా చూశాడు. వాటి ఆకలి దప్పికలను ఎరగగలిగినటువంటి వాడు. మరి ఈరోజు మానవుడిగా ఉన్న మనం కనీసం సాటి మానవుడి దాహాన్ని తీర్చే స్థితికైనా ఎదగాలి అన్నటువంటి సందేశం కూడా మనకు ఈ రాముడి కళ్యాణ ఉత్సవాల్లో కనిపిస్తుంది. అందుకే ఆ దేవుడి పెళ్ళికి ప్రజలంతా పెద్దలే, అందరూ కూడా పెద్దవాళ్ళుగా రాముడి కళ్యాణాన్ని చేసి ఆ రాముడు సీతమ్మ మా ఇంటి బిడ్డలు అంటూ ఆ దేవదేవతల్ని కొలిచేటువంటి సంస్కృతి. ఇక్కడ రాముడి గుణాల్ని, సీతమ్మ
యొక్క సతీత్వాన్ని, సీతమ్మ యొక్క పవిత్రతని, ఆ రావణాసురుడి లాంటి రాక్షసులు ఉన్నప్పుడు సంహరించడం కోసం వీరు చేసినటువంటి ప్రయత్నం, ఎడబాటులో ఉన్నటువంటి అనురాగం, ప్రేమతత్వం, ఈ ఇద్దరి యొక్క జీవిత బాంధవ్యాలు, అన్యోన్య దాంపత్యానికి మారుపేరుగా సీతారామచంద్రులు నిలిచారు. అడవిలో ఉన్న, అయోధ్యలో విన్న ఒకరి మనసు నిండా మరొకరు ఉన్నారు. ఎప్పుడూ నిరంతరం రాక్షస మధ్యలో, ఆ లంకలో ఉన్న సీతమ్మ లంకలో రాక్షసుల మధ్య ఉన్నప్పటికీ మనసు నిండా రామచంద్రుడిని నిలుపుకున్న తల్లిగా మిగిలింది. మరి అంతటి గొప్ప అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలైనటువంటి రామచంద్రుల కళ్యాణం చేసి, ఆ కళ్యాణాన్ని మన ఇంటి బిడ్డలకు చేసే కళ్యాణంగా భావించేటువంటి తత్వం, ఇది గొప్ప తత్వం కదా. అందువల్లే శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని మనందరము పెద్దలుగా ఉందాం, కళ్యాణాన్ని చేద్దాం. కళ్యాణంలో మనం వేసేటువంటి తలంబ్రాలని అందరం కూడా అక్షతలుగా స్వీకరిద్దాం. ఆ స్వామి కృపకి పాత్రులవుదాం. మరి ఆ రామచంద్రుడికి భారతదేశం అంతటా ఉత్సవాలు జరిగినా ముఖ్యంగా తెలుగునాట మనకు ప్రత్యేక బంధం. నిజానికి ఆనాడు రాముడు తిరిగినటువంటి అడవులన్నీ మనవే. ఈనాడు గోదావరి పక్కనే ఉన్నటువంటి భద్రాద్రిలో రాముడు కళ్యాణం జరగడానికి కారణం, ఆనాడు సీతను వెతుకుతూ రామయ్య నడయాడిన స్థలమే ఈ అరణ్యం. మరి అందువల్లే తెలుగు ప్రజలందరికీ కూడా నా రాముడు ఆనాడు సీతను వెతుకుతూ తిరిగాడు, సీతతో కలిసి తిరిగాడు, సీతతో ఇక్కడి నుండే నడిచాడు అనేటువంటి భావన ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది. కనుకే రాముడు నా దేవుడు, రాముడు నావాడు, సీతమ్మ మా ఇంటి ఆడపిల్ల, మా ఇంటి ఇలవేల్పు అనేటువంటి భావన ప్రతి చోట నిలిచింది, ప్రతి హృదిలో కనబడుతుంది. అంతెందుకు, ఎక్కడ చూసినా ఈనాటికి తెలుగునాట ఎన్నో దేవాలయాలు, రామలింగేశ్వర ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు రాముడు తను ఎన్నో శివలింగాల్ని ప్రతిష్ఠించినటువంటి ప్రతీకలు మన దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అలా రాముడి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆ లింగమే రామలింగం. మరి ఆ రామలింగేశ్వర ఆలయాలన్నింటినీ బట్టి కూడా మనకు తెలిసేటువంటి సత్యం, ఆ రాముడు ఈ తెలుగునాట నడయాడిన స్థలం, రాముడు నడిచిన ఈ స్థలం మాకు పవిత్ర భూమి, పుణ్యభూమి. అందువల్లే రాముడి కళ్యాణాన్ని ఘనంగా చేస్తాం, రాముడి జీవిత చరిత్రను చదువుతాం, రాముడి వారసీకులుగా అభివృద్ధి చెందుతాం అనేటువంటి భావన ప్రతి మదిలో ఉంది, ప్రతి హృదిలో ఉంది. అది ఇంకో తరానికి కూడా అందాలి అంటే కళ్యాణమే, ఆ కళ్యాణ ఉత్సవమే ఓ వేదిక కావాలి. ఆ వేదిక నుండే రాముడి చరిత బయటకు రావాలి. ఆ గొప్పతనం 10 మందికి తెలియాలి, పసివాడికి తెలియాలి, ఆబాల గోపాలం తెలియాలి. నిజంగా ఆ రోజు రాముడు తన కథనాన్ని చెప్పుకున్నప్పుడు, రాముడు ఎప్పుడైతే పట్టాభిషిక్తుడు కావడం కోసం అయోధ్యకు వచ్చినాడో ఎక్కడా కూడా తనకు పసిపిల్లలు కనిపించలేదట. ఆ రోజు తాను అక్కడున్న వారిని పిలిచి, ఈరోజు మరి ఆబాల గోపాలం నిలబడాలి కదా, పసిపిల్లలు కనబడటం లేదు అన్నప్పుడు చెప్పినటువంటి విషయం, నా రామ, నువ్వెక్కడో అయోధ్యలో నీవు సీతావియోగంతో ఉంటూ అయోధ్యలో మేమిక్కడ ఆనందంగా ఉన్నామనుకుంటున్నావా? అరణ్యంలో నీవు సీతావియోగంతో ఉన్నప్పుడు కానీ, నువ్వు తిరిగినటువంటి ఈ 14 సంవత్సరాలు కానీ ఇక్కడెవరూ కూడా కుటుంబ జీవనంలో సాంసారిక సుఖాలు ఎవరూ అనుభవించలేదు. అందువల్లే 14 సంవత్సరాలు ఎవరింటా బిడ్డడు తిరగాడలేదు. అందువల్లే ఇక్కడ 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరూ లేరు అని చెప్పినప్పుడు నిజంగా రామయ్య కళ్ళ వెంట నీళ్లు కారాయి. తన ప్రజ తన కోసం ఆలోచించి తనకు లేని సుఖం వారికి అక్కరలేదు అన్న భావన ఆయన మదిలో కలిగింది కనుకే తాను ఆ ప్రజ కోసమే తన సుఖాన్ని కూడా విడనాడి ఓనాడు సీతమ్మని అడవులకి పంపించాడు. అంతటి ప్రజాప్రేమికుడు రాముడు. అందువల్ల
రామరాజ్యం కావాలి, మళ్ళీ రామరాజ్యం రావాలి, రాముడు మళ్ళీ మాకు అంతటా కనిపించాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచిద్దాం. ఆ భావనలో తప్పక మళ్ళీ మన రాముడు మనకి ఆ పైనుండైనా దీవిస్తాడు. రామాలయాలు ఎక్కడున్నా మళ్ళీ ఉద్భవిస్తాయి. ఆనాటి రామజన్మభూమి మళ్ళీ ఈరోజు వైభవోపేతంగా వెలుగుతుందని ఆశిద్దాం. అందరం కూడా ఆనందంగా రాముడి కళ్యాణంలో పాల్గొందాం. నమస్కారం.